ఏపీ లిక్కర్ అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. విచారణకు సహకరిస్తున్న కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టులో కల్పిత వివరాలు పొందుపరిచింది సిట్. కల్పితాలతో అరెస్టు కారణాలు వివరిస్తూ 3 పేజీల రిపోర్టు తయారు చేసింది. మిథున్ రెడ్డిని రాత్రంతా మొత్తం సిట్ కార్యాలయంలోనే ఉంచారు సిట్ అధికారులు. అసత్యాలతో కూడిన దర్యాప్తులో ప్రాథమికంగా నేరం రుజువైనట్టు వెల్లడించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స నిర్వహించిన అనంతరం ఇవాళ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని హాజరుపరచనున్నారు. మిథున్ రెడ్డి అరెస్టును వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. కూటమి పాలనలో కక్ష సాధింపులు తారాస్థాయికి చేరాయని, తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తి లేదని, మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని మద్యం కేసును సృష్టించి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపులో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని విమర్శించారు. న్యాయ పోరాటంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. ఇదే అంశంకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి ఇదే అంశం పైన డీటెయిల్స్ అందిస్తారు. లోకేష్, ఈ అక్రమ మద్యం కేసులు అరెస్ట్ చేశారు, ఇంకోటి కల్పిత ఆధారాలుగానే స్టేట్మెంట్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ అండి. ఎస్ కార్తిక్, ఏదైతే ఏపీలో అసలు జరగనటువంటి అక్రమ లిక్కర్ కేసును ఒకటి బనాయించి ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఆయన చుట్టూ ఉండేటువంటి ప్రధాన అనుచరులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు సిట్టింగ్ లో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు, వారినే టార్గెట్ గా చేస్తూ ఈ నకిలీ అంటే లేనటువంటి కుంభకోణాన్ని ఒక కేసుగా, అదేవిధంగా కనీసం ఏది జరగనటువంటి ఈ లిక్కర్ కేసులో గతంలో ఉన్నటువంటి బ్యావరేజెస్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి వాసుదేవ్ రెడ్డిని బలవంతంగా తీసుకున్నటువంటి వాంగ్మూలం మేరకు ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నాలు మొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఇవాళ ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న విచారణకు హాజరవడంతో ఒక్కసారిగా కూడా రాత్రి 8:45 ప్రాంతంలో ఆయన అరెస్టు చేస్తున్నట్లు కూడా సిట్ అధికారులు ఇటు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతం నుంచి కూడా రాత్రి 8:45 ప్రాంతం వరకు దాదాపు 6 గంటల సమయం పాటు ఆయన్ని సిట్టు విచారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక ప్రశ్నలు, అసలు లేనటువంటి కుంభకోణంలో జరగనటువంటి స్కామ్ కు ఆయన పైన చేసినటువంటి ప్రశ్నల దాడికి ఎంపీ మిథున్ రెడ్డి తనకేం సంబంధం లేదంటూ కూడా సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్ నాగార్జున రెడ్డి ముందరే జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అనేక విషయాల్లో దాదాపు చాలా వ్యక్తుల్ని విచారించడం జరిగింది. 300కు పైగా సాక్షులను విచారించడంతో తమకు ఆధారాలు చిక్కాయి. అందుకే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు కూడా 3 పేజీల రిపోర్ట్ ని అడ్వకేట్ కి సమర్పించినటువంటి సిట్ అధికారులు ఆయన అరెస్ట్ చూపించడం జరిగింది. ఇటు కుటుంబ సభ్యులకు తెలియజేయాలి కాబట్టి ఆయన చిన్నాన్న ద్వారకనాథ్ రెడ్డిని సమాచారం ఇచ్చి ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు కూడా అధికారులు 9 గంటల ప్రాంతంలో మీడియాకు కూడా ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే 2014-19 సంవత్సరంలో గతంలో చంద్రబాబు ఏదైతే మద్యం డిస్టిలరీ కంపెనీలకి ఇచ్చినటువంటి లైసెన్సుల ఆధారంగానే తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదే డిస్టిలరీలకు కూడా ఇటు ఆర్డర్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క డిస్టిలరీ కంపెనీలకు కూడా లైసెన్సులు జారీ చేయనటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి డిస్టిలరీలో పొందుపరిచినటువంటి లైసెన్సుల ఆధారంగానే కూడా మద్యం సంబంధించినటువంటి ఈ టెండర్లన్నీ కూడా కాల్ఫర్ చేసినటువంటి పరిస్థితి. కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి ఒకే ఒక తప్పిదం ఏదైనా ఉంది అనంటే రాష్ట్రంలో మద్యం అమ్మకాలను తగ్గించడం, అదేవిధంగా ప్రైవేటు కంపెనీలకు దాన్ని అప్పజెప్పకుండా వాళ్ళు భాగస్వాములు అవుతూ కూడా వాళ్ళు ఆదాయపడుతూ ఇటు ప్రభుత్వ పెద్దలుగా ఉండేటువంటి పెద్దలు అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు దండుకునే విధంగా కూడా బ్లాక్ మార్కెట్ లో ఈ మద్యం విక్రయాలను జరిగేలా చూడడం వంటి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి కుట్రపూరితమైనటువంటి ఈ మద్యం అమ్మకాలను అరికట్టే దిశగా వేసినటువంటి స్టెప్సే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. మద్యం అమ్మకాలను తగ్గిస్తూ ఏపీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నందుకే, అదేవిధంగా తిరిగి ప్రభుత్వంలోకి వస్తే తమకు ఎక్కడ ఈ మద్యం అమ్మకాలలో లూటీ చేయడానికి
దారి ఏర్పడదు అన్నటువంటి ఒకే ఒక సిచ్యువేషన్ నే చంద్రబాబు ఇందుకు ప్రధాన అంశంగా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదే బేస్ లో ఇవాళ 2014-19లో గతంలో ఏదైతే ప్రైవేటు కంపెనీలకు ప్రైవేటు వ్యక్తులకు బార్లు అదేవిధంగా దుకాణాలను కేటాయిస్తూ జారీ చేసేటువంటి మద్యం పాలసీని నేటికి అమలు చేస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వము గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేస్తూ పారదర్శకంగా అమ్మకాలు జరిపినటువంటి అంశంపైన కుట్రపూరితమైనటువంటి ఈ కోణాన్ని తీసుకువస్తూ లేనటువంటి కుంభకోణాన్ని సృష్టించి జగన్మోహన్ రెడ్డి అనుచరులను అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను ప్రధానంగా ఈ లేనటువంటి కుంభకోణం లిక్కర్ కేసులో ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలను ప్రధానంగా చేస్తుంది. అందులో భాగంగానే నిన్న రాత్రి ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆయన రాత్రంతా కూడా సిట్ కార్యాలయంలోనే అధికారులు ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇవాళ ఆదివారం కావడంతో ఇటు ఏసీబీ కోర్టుకు సంబంధించి ఏదైతే స్పెషల్ జడ్జి ఉన్నారో ఆయన ఇంటి వద్ద ఇటు మిథున్ రెడ్డిని ప్రవేశపెడతారా లేక ఆయన పర్మిషన్ తో కోర్టును ప్రత్యేక సమయాన్ని ఏదైనా కేటాయిస్తారా అనేటువంటి అంశం ఆధారంగా కూడా సిట్ అధికారులు ఇటు స్టెప్స్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇవాళ మిథున్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చి ప్రత్యేక చికిత్సలు నిర్వహించిన అనంతరం కూడా ఇటు ఏసీబీ కోర్టు సంబంధించినటువంటి జస్టిస్ ముందర ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎంపీ మిథున్ రెడ్డి యొక్క అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఇన్ కేస్ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా దీనిపైన స్పందించడం కూడా జరిగింది. తాను ఇటువంటి అబద్ధపు కేసులకు ఏమాత్రము దడుచుకోను, భయపడను, ఇలాంటి చర్యలు ఉంటాయని చెప్పి కూడా నాకు మొదటి నుంచే అనుమానాలు కాదు కదా, ఖచ్చితంగా నేను డిసైడ్ అయి కూడా ఉన్నానని చెప్పి కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. 2014-19 సంబంధించి అప్పట్లో లేనటువంటి అనేక కేసుల్లో తనని నిందితుడిగా చేసినటువంటి చంద్రబాబు నేడు ఏ విధంగా వదిలిపెడతారు అనేటువంటి ఆలోచన కూడా తాను చేయలేదు. కన్ఫామ్ గా ఆయన్ని లేనటువంటి ఈ కేసులో A4 గా ఇరికిచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం మొదటి నుంచి చేసినటువంటి పరిస్థితి ఉంది. A4 గా తన్ని చేర్చినప్పటికీ కూడా ఛార్జ్ షీట్ లో ఆయన పేరుని ఇంతవరకు ఎక్కడ నమోదు చేయనటువంటి పరిస్థితి. ఒక చోట ఛార్జ్ షీట్ కి సంబంధించినటువంటి వివరాలు కనుక చూస్తే దాదాపు 300 పేజీలతో ఛార్జ్ షీట్ నమోదైనట్లుగా కూడా ఎవరికీ తెలియనటువంటి అతి రహస్యంగా ఉంచాల్సినటువంటి ఈ ఛార్జ్ షీట్ వివరాలు ఎల్లో మీడియాకు సంబంధించి ముందుగానే ఎన్ని పేజీలతో ఈ ఛార్జ్ షీట్ ని వేశాము, అదేవిధంగా ఛార్జ్ షీట్ లో ఎలాంటి సందేశాలు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఎలాంటి పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది అనేటువంటి వివరాలతో సహా పూర్తిగా ఎల్లో మీడియాలో వచ్చినటువంటి కథనాలను చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది మనకు ఇందులో లీక్స్ ఏ విధంగా ఎల్లో మీడియాకి సిట్ అధికారులు ఇస్తున్నారు, అదేవిధంగా ఎల్లో మీడియా చెప్పినటువంటి అంశాలనే ఆ సిట్ అధికారులు కూడా ఫాలో అవుతున్నారు అనేది కూడా ఇట్లే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఒకటే చెప్తున్నారు, ఇలాంటి అబద్ధపు కేసులకు అదేవిధంగా అబద్ధపు సాక్ష్యాలను ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తను ఏమాత్రం భయపడేటువంటి ప్రసక్తి లేదు. ఇది కోర్టులో నిలిచేటువంటి కేసు కాదు, దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ రాజకీయాల్లో ముందుకు సాగుతామని చెప్పి కూడా ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మిగిలినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ లోకేష్.